హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి చాలా వెరైటీగా ఉంది. అయితే ఒక సబ్స్క్రైబర్ కోరడం జరిగింది, మీ ఫ్యామిలీ అందరికి ఒకటేసారి తిండి పోటీ పెట్టమని. అంటే ఒకటేసారి కూర్చొని అట్లా వీలు కాదు, కానీ ఫ్యామిలీ అందరు తినబోతున్నారు కూర్చొని తినాలంటే తినచ్చు, కానీ అందరినీ వీడియో తీసుడు కష్టమా. అందుకోసం అని చెప్పి కొంచెం వెరైటీగా ప్లాన్ చేసాం అనమాట. 2 ఇడ్లీలు ఉండబోతా ఉన్నాయి చట్నీతోని. ఎవరు తక్కువ టైంలో తింటారో అందరి దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాం అనమాట. ఎవరు తక్కువ టైంలో టైమర్ కూడా ఉండబోతా ఉంది. అజ్జు టైమర్ పట్టుకున్నాడు. ఎన్ని సెకండ్లలో తింటారు ఎవరు మా వాటర్ కావాలి ఖచ్చితంగా. వాటర్ ఉండాలా? ఇడ్లీలు కూడా వాటర్. ఇగో బుచ్చన్నకు ఏదైతే తొందరగా తింటాడో అవన్నీ తనకు పెట్టుకుంటాడు. మంది కొరకు వచ్చే వరకు అది తప్పు అంటాడు. లేదమ్మా లేదు. ఇప్పుడు మాకైతే నీళ్లు తాగు లేదంటే వద్దు, వాటర్ వద్దు. వాటర్ వద్దు, అలవాటు ఉండయి. నిన్నేమన్నాడా? మటన్ పెట్టుకున్నాడా అంటే మేము బొక్కలు తిని సావానియా, గొంతులిరికి మటన్ క్యాన్సల్ అన్నాడు. తినడం ఇక్కడ ఏం బావ పప్పులు ఏం ఉడికేటట్టు లేవు. రూల్స్ చేంజ్ చేసారు, ఎందుకంటే బావ ఎప్పుడు గెలుస్తుండు కదా ఓడించాలని చెప్పి సేఫ్ సైడ్ కుతుకబడుతుంది అవుతా. అరే లేదురా, అరే కుతుకబడుతా అవుతా. నాకు అంటే ఇట్లా వేసుకుంటాడు. ప్రతి ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి టైమర్ 2 ఇడ్లీలు పట్టుకొని పోబోతూ ఉన్నాం. ఎవరు ఎన్ని సెకండ్ అలా తింటారో చూద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. చట్నీ కూడా చట్నీ అవసరం లేదు, చట్నీ అవసరం లేదు. అయిపోవాలి చట్నీ అయిపోవాలి. అందరు తినరు కదా బాబాయ్, అందరు ఇష్టంగా. మనం కూడా తినాలి, మనకు అదే రూల్ చెప్తాడు. ఓకే 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 బావా, నోరు తెరిస్తేనే అయిపోయినట్టు నీట్గా. అయ్యో ఇంత సెకండ్ లేదు బావా. అయిపోయింది. 23 సెకండ్ 23 సెకండ్ 23 సెకండ్ 21 సెకండ్. అయ్యో ఇంకా ఎంతగానో అయిందా? నేను 10 సెకండ్లో తింటానని అనుకున్నా వాస్తవానికి. అయితే గట్ల తింటానా? అది ఫోటో నెక్స్ట్ బాబాయ్. తింటే మటన్ తినా మళ్ళా. మా ప్లాన్ కూడా అదే, తింటే మటన్ తినరు, కొంచెం తక్కువ తింటారు అని చెప్పి ఉద్దేశంగానే మేము ఇది పెట్టడం జరిగింది. అయితే బుచ్చన్న భయపడతారా మళ్ళా? బావ కన్నా చాలా తక్కువ టైంలో బాబాయ్ తిని బావని ఓడిస్తాడా మరి ఓడించాలని మిల్లీ సెకండ్స్ బిడ్డ. నేను ఇడ్లీ పోటీలకు వెళ్ళి బాబాయ్ టిఫిన్ చేయలే కదా బాబాయ్. అట్లా అట్లా మటన్ ఉడికే వరకు అట్లా పడి ఉంటది. అది తాగు మరి. రెడీ నువ్వు అనాలి. దున్నపోతు నేను ఇంకా చెయ్య పెట్టలేదు. నీళ్ళు కూడా నాకు ఇక్కడ పెట్టాలి. నా దగ్గర ఇస్తా. అడ్డు ఒకటి పట్టుకో, ఆగురా. ప్లాన్ చేస్తాను. గెలిస్తే నిన్నటి 500 నాకే వస్తాయి. గెలిస్తే 100 రూపాయలే. ఈ 500 వద్దు అమ్ము. ఆగు. అయ్యో 23 సెకండ్స్ బాబు. 1 2 3 స్టార్ట్. ఆగురా. అయ్యో మళ్ళా వీడు లేదు మామ, ఆగు అనొద్దు. ఇగో ఈసారి చెప్తానా డాడీ ఒకటి పట్టుకో. 1 2 3 స్టార్ట్ అంట. 1 2 3 స్టార్ట్. అయ్యో ఒకటి మొత్తం పెట్టిండు. సరం పడ్డది. బీభత్సం సృష్టిస్తా అంటే చట్నీ అసలు అద్దుకోలే. 21 21 22 సెకండ్ వచ్చేసాను. అవును, మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా కూడా చూడాలి కదా. 32 సెకండ్స్. నెక్స్ట్ మామయ్య. ఇప్పుడు డాడీ తింటాడు తొందరగా. అంటే నాది ఎంత 23 32. అంటే ఇప్పుడు తినాల్సింది 23 నిమిషాల 23 సెకండ్ల లోపల తింటే అసలు ఇది ఒకటి సినిమా పరిచయం అవుతాడు. పరిచయం అవుతాడు, సినిమా పరిచయం అవుతాడు. ఇప్పుడు
23 సెకండ్లలో తిన్నాను అనుకో అంకుల్ పోయి అక్కడ అత్తమ్మ టెక్నిక్ చెప్పింది, నువ్వు ఏం చెయ్యి అని చెప్పింది. స్టార్ట్ అయినాక తింటాడు సరే రెడీ, నోడియాలి అంకుల్ 2 3 ఫాస్ట్ అబ్బాయి కడుపులో లేట్ కలుపుతాడు. కానీ నిమిషాలు పోనీ సెకండ్ పోనీ. అంకుల్ తాగండి అంకుల్, కమాన్ నీళ్ళు అంకుల్, నీళ్ళు తాగండి తాగండి. వీడు ముందే వచ్చిండు. అరే నీకు తిన్నాడు. మీరు ఒకటి గమనించారా, అందరు చూసారా, మీరు మీద ఓడిచ్చారని అందరూ. నన్ను ఇక్కడ బీభత్సం సృష్టించండి మామయ్య. ఒకటేసారి ఫ్యామిలీ మెంబర్స్ ఆనందాన్ని మొత్తం స్పీకర్ అని. అంత అనకుంటే ఇంకా అవును అవును, ఆ చట్నీ లేడీ చేసిండు. మామయ్య చట్నీ కూడా తిన్నాడు. ఇక మీరే ఏమాత్రాడి ఇక నువ్వు 22 సెకండ్లు కదా పద్ధతి అన్నాడు. మరి కొడుకు తిన్నాడు 23 సెకండ్లలో తిన్నాడు. పోనీ ఇక వాడికి వదిలి పెడదామని చెప్పి అని ఉన్నదా? నాకేం తెలియదు, నేను తినమంటే తిన్నాక ఒక్క సెకండ్ తో అమ్మ ఎప్పుడు బావకి మామయ్యకి ఒకటే సెకండ్ తేడా. బావయ్య లోపల అయ్యో నేను ఓడిపోయినా అనే బాధలు ఉన్నాడు. అసలు అత్తమ్మ టెక్నిక్ ఇచ్చింది మామయ్యకి. ముందే ఇడ్లీని మొత్తం ఇట్లా అంటే మామయ్యకి అన్నం తినే అలవాటు ఉంటుంది కదా, అందుకనే ఇడ్లీని మిస్కమనగానే మామయ్య ఒకటే బుక్క పెట్టేసిండు. ఈ ఫాస్టెస్ట్ నువ్వు ఇప్పటి వరకు మామయ్యనే ఫస్ట్ అన్నమాట. నేను నెక్స్ట్ అట. ఓకే అయ్యో నన్నే ఫస్ట్ ఎందుకు, ఇంత మంది ఉన్నారు కదా. ఇప్పటి వరకు ఫస్ట్ 22 సెకండ్. 22 1 2 ఫాస్ట్ 1 2 3 స్టార్ట్. స్టార్ట్ కమాన్. మింగుడే మొత్తం నీళ్ళు పోతాను. ఏ గుచ్చుకో తాగద్దు, బాటిల్ గుచ్చుకో తాగితే జవుతుంది. నాకేమో నీళ్ళు తాగద్దు అన్నారు. అక్క అది అన్నప్పుడే స్టాప్ అయిపోయింది. బిడ్డ ఏ గెలిచిన వాళ్ళకి 500 రూపాయలు. అబ్బా నిన్ను అనుకున్నా నేను. బిడ్డ 2 కాలు దగ్గర పెట్టు, 2 కాలు దగ్గర పెట్టు. బాబా నువ్వు 32 ఏ ఊకోరా అంటే ఇది ఇంటుండు. 23 కూర్చోన్నా ఫ్యామిలీ అంతా ఒక దిక్కు అయింది. నడవదిగా నెక్స్ట్ మా అమ్మకి పెడదాం. జస్ట్ 16 సెకండ్ల నెక్స్ట్ కలిప వరకు 16 సెకండ్లు పడుతుంది కాదురా. 16 సెకండ్లు. డాడీ నువ్వు ఏమో బాగా గెలిచి అయిపోయింది. తుస్సు అన్నది అక్కడ. నామే మరి ఎందుకు కొడుకు మీద గెలవద్దు కదా, తప్పదు కదా, ఇక తప్పదు కదా. మా అమ్మ పట్టుకునేది 2 గంటలు తింటది కావచ్చు ఇప్పుడు. వెళ్ళి కల్పకు అప్పుడు ఇచ్చగొట్టాలి. అదే అమ్మోడి పోతే కొడుకు గెలవాలని మెల్ల తిన్నది. ఇచ్చగొట్టపోతే గర్వది. చెక్నోడు వద్దా మళ్ళా? చెక్నోడు వద్దారా? అవసరం లేదు, చికెన్ అవసరం లేదు. నాకే కూర్చోన్నా ఇది నేను చెప్తా. అంటే ఈ పిసుకుడు నాకు కూడా చెప్పలేదు. నాకు చెప్పిలా మరి అయితే నువ్వైతే ఒక్కటే బుక్ గిట్లా నాకు వాటర్ అంట. ఇప్పుడు లాస్ట్ మళ్ళీ తింటావు. వాటర్ ఇప్పుడు అమ్మట నువ్వు కానీ అమ్మ మొత్తం అన్నం పిసినట్టు పిసికింది. ఎందుకంటే అమ్మ కూడా గెలవాలనుకుంటే అదే పైసలు ఇస్తారని ఇంతవరకు అయితే పైసలు అనౌన్స్ చేయలే. అయ్యో గుద్దుకొని పోతుంది అంతే బాధ. రెడీ 1 2 3 స్టార్ట్. కుత్తుకోబడుతుంది అమ్మ. ఇదివరకు వస్తే గిట్నే ఏమో వాళ్ళకి ప్రాబ్లం అయింది. 16 రాగు అక్క అక్క అయిపోయింది. ఇక మెల్లది
వెళ్ళేది నా పై అయిపోయింది ఇక వెళ్ళేది అయిపోయింది వాడు చక్కగా వస్తాడు. 22 సెకండ్లు. ఇది కాదు నాకు ఒత్తున్నప్పుడు ఏమో వాడు ఆలోచించి వద్దా అయిపోయిందా లేదా ఆలోచించి చూసి స్టార్ట్ చేశాడు ముందే స్టార్ట్ చేసి అన్ని చేసాడు ఇప్పుడే ఒత్తులకు ఒక్క నోట్లో పెట్టుకున్నాక వచ్చిండు ఒక్క నోటు పెట్టుకోవడానికి వచ్చిండు మళ్ళీ అయిపోయినాక కాసేపటికి అనముందే ఇట్లా అయ్యో నోరు ఇంకా అయిపోతుంది అన్న ఇంకా బుక్క పోతుంది అన్నప్పుడే చిక్కర వచ్చిండు వాడు అంతా అబ్బో వీడు అరే నీకు ఏం పగరా నేను నన్నెందుకు పగ పట్టినవురా కళ్ళు తీసుకుని పొద్దున్నే కష్టపడి లేపు కళ్ళు పడకపోయినా ఇంకా తాగిస్తున్నా ఆయన పగ పట్టిండు వీడు ఇక రూల్ అంటే రూల్ ఎక్కడి మళ్ళీ రూల్ అట ఇక డాడీ ఒక రూల్ చెప్తాను ఇక అట్లా ఇప్పుడు 23కి 16కి బాగా తేడా ఉంది కదా ఇక తేడా నువ్వేం మాట్లాడగరా అంటే పరిస్థితి 16 అంటే కానీ అందరినీ నన్ను నాకు ఫుల్ హ్యాపీ ఇయ్యాలా నెక్స్ట్ అజ్జు తమ్ముడు నెక్స్ట్ రాహుల్. మరి రాహుల్ ఎన్ని సెకండ్లలో తింటాడు అనేది చూద్దాము. రెడీ? 16 సెకండ్స్ లీస్ట్ 16 సెకండ్లే లీస్ట్ గెలిచిన వాళ్ళకి ఇంకా పైసలు ఒప్పుకోలే. ఓకే ముందే చెప్తాండి ఇక నువ్వైతే ఓడిపోయినావు అని తెలిసింది ఇక పైసలు పెడుతూ ఇప్పుడు గెలుపు అయితే కావాలి కదా. ఓకే అయినా సరే 1 2 3 స్టార్ట్. అమ్మా 2 ఇడ్లీలు ఒకటి బుక్క పెట్టిండు. నీళ్లు కుచ్చుకొని తాగిండు నీళ్ళతోనే తింటాడు రే మెల్లగా అయ్యో అన్న 14 సెకండ్స్. లేదు అది ఎంత ఆగిందో వాస్తవానికి 14 ఇక అన్నదమ్ములు లంగల్తారే ఏంటిది 14 లేదు నేను చూసిన బావా అయిపోయినాక నేను ఇంకా చూసినా కూడా చేద్దామని నన్ను ఫిక్స్ 14 13 ఒకసారి వీడియో చూడు బా. అరే నిజమే ఒకసారి వీడియో చూద్దాం. వీడియో ఉంది కదా నిజమే. నా ఓటమికి అసలు ఘోరంగా గిత్తగానే ఉంటారా నాకు అర్థమవుతుంది. అయ్యో రాహుల్ 14 సెకండ్స్ 14 13 అప్పుడు వీడియో చూద్దాం అక్క. వీడియో రీక్యాప్ చేస్తారట. ఇన్ని వేలు ఖర్చు పెట్టుకునేది నువ్వు ప్లాన్ చేసేది నువ్వు నిన్నే ఓడిస్తారు. గిట్ల తయారవుతారు ఆగో ఇడ్లీలు తెచ్చింది ఎవర్రా అబ్బాయి తమ్ముడే తెచ్చింది అంటే పైసలు ఇచ్చింది ఎవర్రా పైసలు ఇచ్చింది నేను ఇడ్లీలు తెచ్చింది నేను అట్లా తినడం అవసరమా అవును మూతికి ముక్క అంటుకొని తినడం అవసరం చుట్టాలు నీకు వచ్చినప్పుడు ఎట్లుండాలి అవును పద్ధతిగా తింటాం అనుకున్నా కానీ పోటీ అక్కడ. రాహుల్ ఇప్పటి వరకు రాహుల్ ఉన్నాడు. నెక్స్ట్ పిన్ని దగ్గరికి వెళ్దాము. మరి పిన్ని ఎన్ని సెకండ్లలో గెలుస్తుందో ఎన్ని సెకండ్లలో తింటుందో. ఎందుకంటే 2 గంటలు 3 గంటలు పడతాయి ఎందుకు సెకండ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకైనా ఎంతకైనా వచ్చింది. ఓకే సెకండ్ చెక్ చేసుకోవాలి. 13 సెకండ్స్ లీస్ట్ ఉన్నాడు రాజుగాడు 12 సెకండ్లు 13 సెకండ్లు నాకన్నా 3 సెకండ్లు తక్కువ టైంలో తిన్నాడు చిన్న తమ్ముడు రాహుల్. ఓకే ఇప్పుడు వీడు అజ్జిగాడు 1 2 3 స్టార్ట్. చిన్నమ్మ 4 సెకండ్ తర్వాత నాకు ఉత్తరాలే 11 కావాలంటే రీక్యాప్ చేద్దాము. 11 9 10 అందుకనే కూర్చున్నావురా ఎవరి దగ్గర చూద్దాం 10 సెకండ్లనైతే మేము అనుకుంటాను. ఒకసారి రీక్యాప్ చేసి మేము కూడా చూసి నేను స్క్రీన్ ప్లే ఇస్తా. 22 23 10 సెకండ్స్ తింటే మొత్తం పోతాయి కావాలని బావని ఓడించాలే బావని ఫస్ట్ పెట్టిరు. ఎందుకంటే ఇంత మంది తిన్న తర్వాత బావ అసలు మనల్ని గెలవనియ్యాడు. మన ఫ్యామిలీ అందుకనే గిట్లాంటి లంగలు తెచ్చా నేను ఏం చేసినా నేను పైసలు పెట్టలే నాకు తెలుసు మీరు చంపుకోపోతారని నేను అందుకనే నేను ఇక్కడి నుంచి అన్నయ్య ఫస్ట్ తింటారు. అదదు
నేను కదా నా అప్పుడు ఏమంటే తెలుసా, మంచినీళ్ళు తాగద్దు, ఉప్పు నీళ్ళు తాగద్దు, నీళ్లు ముట్టుకోవద్దు, నీళ్లు ముట్టుకోవద్దు అది ఇది అన్నారు. వీళ్ళేమో అన్ని బుక్క పెడతాను నీళ్ళు పోతాను కథం. బావా 9 అంతే. ఇక చూద్దాం చూద్దాం. సరే వీడియోని తిప్పి తిప్పి మరీ మరీ చూడడం జరిగింది. అజ్జు 9 seconds లో తినడం జరిగింది. బావ కొంచెం చెయ్యి అడ్డం వచ్చింది, ఆ టైంలోనే తను చెప్పడం జరిగింది 9 seconds అన్నమాట. 9 seconds లో తిన్నాడు వాడు తిన్నారు ఇట్లా. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకుంటారు ఫస్ట్ బాగుంది తినమనాలి, తర్వాతనే మనం తినాలి. అది పద్ధతి గానే కాదు. వాస్తవానికి వీడు తినడు, ఒక మర్యాద ఇచ్చుడు కాదు. మా ఇంటికి వచ్చిండు, బావకి మర్యాద ఇవ్వాలా? ఇప్పుడు మా ఇంటికి అరే బాగా మర్యాద ఏమని ఇస్తాను మన ఇస్తున్నా. బావాడు దగ్గర బావా 23-9 బాగా దగ్గర లేవు అంటే ఇంకా నన్ను ఇంకా దూరం అంటే దగ్గర మాకు దగ్గర కూడా లేవు. బాగా దూరం కొడతాను ఇస్తారా అంటారు. అరే మీరు ఇదేనా పద్ధతి? ఇదేనారా? ఎట్లా తినాలా? నువ్వు ఎట్లా తినాలి? మెల్ల తినాలి కానీ. ఎన్ని సెకండ్లు తినాలి? 24 సెకండ్లు. నేను ఎంత తిన్నా? 23. నువ్వు ఎంత తినాలి? 24. మరి పద్ధత? రాహుల్ నిన్ను నాన్నగారు ఏం చెప్పారు? వీళ్ళు పోటీగా తీసుకోనా? వీళ్ళు పోటీగా తీసుకోవడం అవసరమా? బాగా మాడుతున్నా అంటే వాళ్ళు పోటీగా తీసుకోవచ్చునా? బాగాని పోటీగా తీసుకోవచ్చునా? ఇది పద్ధత? ఇక ఒక్కసారి కానీ సరే అత్తమ్మా ఇక నువ్వు తిను. నీకు నువ్వెంత తింటావు చూస్తా. నెక్స్ట్ పిన్ని పిన్ని ఆగు ఇప్పుడు అత్త పట్టది కావచ్చు. అది ఫస్ట్ 2 పట్టుకుంటుంది రెడీ. ఎట్లా తినది నాటుకట్టది గౌరవం ఇయ్యాలని తినలే అంటది కావచ్చు. నీ గౌరవం ఇయ్యాలని తినలే కావచ్చు అంటది కావచ్చు అత్తమ్మ. నీళ్ళు పోతుంది. రెడీ 1 2 3 అయ్యో స్టార్ట్. నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినావురా? ఓకే ఓకే పిన్ని పిన్ని కమన్ 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 చట్నీ గేమ్ అంత ఓకే ఓకే. పిన్ని ఫస్ట్ అయిపోయింది. ఇంకా సెకండ్ సెకండ్ అయిపోయింది. సుత్త తీసుకురా మామ కొడదాం. ఉతకబడుతుంది కావచ్చు. సుత్తటారు కొడతారు అయ్యింది. అయ్యో ఊచేది సగం బయట పోయింది ఊస్తే. నవ్విస్తారు. 27 seconds. 27 seconds. నేనైతే ముక్కలు కాదు. పాపం పిన్ని నువ్వు లాస్ట్ 32 30 ఓడించింది మామయ్య. చిన్నమామ నిన్ను ఓడించింది. ఇప్పుడు నువ్వు నన్ను అనుకున్నావు. బరువు పెరుగుంట పెరిగదా తీసుకోవాలి. అయ్యో నెక్స్ట్ శశి లాస్ట్ అంటే మాకు మా ఇంట్లో కొత్తగా వచ్చిన శశి పాల్గొనబోతోంది తిండి పోటీలా. మరి 9 బావా. నాకు గౌరవం ఇస్తుందా ఏదా అనేది చూద్దాం. నీకు బాగా ఇస్తుంది గౌరవం. నాకు ఎవరు గౌరవం ఇస్తారు అనేది నేను ఇది తిండి పోటీ. నా గౌరవం కోసం ఈ తిండి పోటీ జరుగుతుంది. మరి సరే కూర్చోరా. అవును అది 2-3 బుక్కలు అయితే కాదు ఒక్కటేసారి. చెల్లె గౌరవం కోసం చూస్తాను. ఇది గౌరవ నవ్విస్తాను నవ్విస్తే మొత్తం బయటకు వస్తుందని భయం అవుతుంది. ఇప్పుడు చెల్లె తింటాంది. అయితే వీడు తిన్నాక ఫస్ట్ తిన్నాక స్టార్ట్ చేస్తావు ముందే స్టార్ట్ చేస్తావు. నుంచి వస్తానే ఉండేది. వీడు వీడి రికార్డు పోవద్దని ఎవరిదైనా తిన్నాక చెవిడి తయారు చేస్తాడు అని చెప్తాడు. తినే ముందే ముందే అదే తినే ముందే స్టార్ట్ చేస్తాడు అంటే వాడే చెప్తాడు. తినే ముందే పిన్ని ఒక్కటి అట్లా జరిగింది. పిన్ని ఒక్కటి అట్లా జరిగింది. అమ్మ అయినా పాస్ చేసింది. ఆగింది. రెడీ ఓకే 1 2 3 స్టార్ట్. కమన్ శశి కమన్. ఇంత తక్కువ సిమిలర్ గా నీకు తిండి పోటీ మళ్ళీ ఎప్పుడు దొరకదు. ఇక నీళ్ళు తాగాలి. ఓకే ఓకే 26 గౌరవం దక్కుతుంది. 26 అంటే అట్లా కాదు కావాలని తిన్నది అయినా కదా గౌరవం దక్కుతుంది. అయ్యో ఓకేరా ఓకే వెళ్ళ 42 అయ్యా అభినయం ఎందుకురా? ఆపిడు అబ్బో వీళ్ళ ప్రేమలు మనకి తెలుస్తలేవు.
కానీ ఆపిండు గట్టిగా పోయి, ఓ తినకపోనా వద్దు అయిపోయింది. తను స్లో ఈటర్ కాబట్టి చాలా ఎక్కువ టైంలో తినడం జరిగింది. 42 seconds హైయెస్ట్. బావ ఒక్కసారి Next ఉట్టిగా second. trial చేయి. అయిపోయింది నేను ఒకసారి ట్రై చేస్తా, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. గేమ్ కాదు. ఓకే, ఇప్పటికి గెలిచిన లెవెల్ ప్రకటించండి. ఆల్రెడీ గెలిచిండు. అజ్జు విన్నర్. ఈ తిండి పోటీ అజ్జు విన్నర్. 9 సెకండ్లలో అజ్జు విన్నర్ కావడం జరిగింది ఆల్రెడీ. అయితే బావట నాకు రూల్స్ చేంజ్ చేసిండ్రు అది ఇది అని చెప్పిండు. అందుకోసం ఇప్పుడు ఎటువంటి రూల్స్ లేకుండా ఒక అవకాశం ఇస్తున్నాం అవకాశం లేదు. మనస్తృప్తికి, మళ్ళీ నిద్ర పట్టదని. అంతే. గట్టిగా. ఓకే అట్టిగా చూద్దాం. ఓకే వీడియో గెలిచిండని ఒప్పుకుంటానా? అయిపోయింది అంతే. కానీ 500 ఎక్కడ పెట్టలే, పైసలు పెట్టలే ఇప్పుడు. అమ్మో అమ్మో 500 ఉట్టిగా, నిజంగా చెప్తురా 500 పెడితే ఉట్టిగా పోయేటి. నేను 500 పెడదాం అనుకున్నా, నేనే గెలుస్తానని ఒక బిల్డప్ గా. కానీ భగవంతుడు నా అందులో ఉన్నాడు. నా భగవంతుడు నా అందులో వచ్చి 500 పెట్టకురా పిచ్చపతి, మరి ఎందుకు ఉట్టిగా పోయేటి, ఎందుకు నాయనా అని చెప్పి అన్నాడు. అన్నవన్నీ సపరేట్ కావడం జరిగింది. లాస్ట్కి అవును, నేను ఇదివరకు గెలిచిన 500 మీకు ఒకటి తెలియదు, అది జేబులో పెట్టుకున్నా. దాన్నే ఫోన్ పెట్టి తీయడం జరిగింది. ఎక్కడో పోయినాయి. అది చాలా బాధాకరం. బుచ్చన్న నేను అప్పటికి చెప్పిన నువ్వు 300 తీసుకో బుచ్చన్న, నాకు 200 ఇవ్వాలి. అవును, చిన్నమాకు 200 ఇచ్చినా సంతోషపడేటోడు, నాకు ఎప్పుడైనా ఇచ్చాడు. మళ్ళా ఆ పాప నాకు కొట్టిందమ్మా, అవి వీకిని అయినా సన్మానం చేసినావు. అయినా సన్మానం చేసిన 200 మంది సన్మానం చేసిన. చిన్నమామకి చాలా పట్టుకపోయాడు, అది వేరే విషయం అనుకో. ఇది అయితే ట్రయల్ అట్లా. ఇది ఉట్టిగానే గేమ్. ఇది పట్టుకోండి, నాకు ఇది బావ మనస్తృప్తి కోసం అన్నమాట. నా మన తృప్తి కోసం పెడతాను ఇది. ఇంకా మళ్ళీ చట్నీ పెడతా. ఓకే రెడీ 1 2 3. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. బాగా చూసుడు అవసరమా? అయిపోయింది. ఓకే ఓకే 10 సెకండ్. 10 కరెక్ట్ 10. అయితే చిన్నమో తప్పు అని ఆన్ చేసేయండి. లేదు బుచ్చన్న, లేదు. అయితే బావా నువ్వు చూసినావు, అటు చూసేసరికి టైం ఒక సెకండ్ వేస్ట్ అయ్యింది. నువ్వు చూసుకుంటా అలవాటు కదా. మళ్ళీ నువ్వు చట్నీ ఎక్కువ తినవు. చట్నీ అయ్యేసరికి తక్కువ మింగరాదు. ఇంకోటి ట్రయల్లో కూడా ఒక సెకండ్ వెనక పడ్డాడు. నా పళ్ళలో కూడా కింది కొంచెం. అజ్జయ్ విన్నర్. సెకండ్ టైం కూడా అజ్జయ్ విన్నర్. అంటే సెకండ్ టైం మూడబట్టి పంపించాలి, నిజంగా చెప్తున్నా. ఓడించినావు కదా బాబు మటన్. అది కాదు, ఈ ఫాస్ట్ ఇంటిపోటీ ఈజీగా వెళ్తాను అనుకున్న దానిలో నేను పెట్టిన దానిలో నువ్వు గెలిచి బావ మీద నీళ్లు కూడా పోసుకున్నావు బావ. బాగా జీర్ణించుకోలేకపోతాడు. అయితే లేదు వాస్తవానికి. ఎందుకంటే అసలు నిజంగా నేను అనుకున్నా గెలిస్తే 500 రూపాయలు పెట్టాలనుకున్నా. ఇక పెట్టా, ఇక వాళ్ళు ఉట్టిగానే గెలిచిండు. నాకేంది, నేను పెడతానలే ఏమనలే ఒక్కొక్కరు ఫస్ట్ నేను ఇచ్చిన టాస్క్ గెలుస్తా అంటే నేను ఇక అద్దు, ఇక ఏమద్దు, ఈ పైసలు పెట్టవద్దు, ఈ కథ వద్దు, ఈ లక్షణం వద్దు, మనం సపరేట్ ఉంటే మంచిగా ఉంటుంది అనిపించింది. ఎందుకంటే డాడే ఫస్ట్ నేను తిన్నా, డాడే ఇంకా తక్కువ తిన్నాడు. అబ్బో ఈ కథ మంచిగా లేదు, ఈ కథ మంచిగా లేదు అనిపించింది. దానికన్నా అమ్మ తిన్నది పోతే తక్కువ పోయింది. ఇంకా రాజుగాడు గుర్రం తిన్నాడు, గుర్రం తిన్నాడు. 13 నెక్స్ట్ టైం ఇట్లాంటిది పెడతాం. కాకపోతే వాళ్ళే ఒత్తుకొని స్టార్ట్ చేసుకోవాలి, ఎవరు వత్తొద్దు, వాళ్ళు ఒత్తి స్టార్ట్ చేయాలి, తినేసి వాళ్ళే ఆఫ్ చేయాలి. అది ఇదైతే ఖచ్చితంగా. ఎందుకంటే నాకు కొంచెం అనిపించింది, నాకు కొంచెం ఇది రూల్స్ అంటే అంత తేడా లేదు. అయినా సరే నాకు అనిపించింది. దీనిలో మాత్రం ఇక నెక్స్ట్ రోజు చూద్దాం. నెక్స్ట్ ఖచ్చితంగా ఏదైనా పూర లేకుంటే ఏదైనా పెడతా, అది పెట్టే చూస్తా. ఒకసారి నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఈ గెలుపు బస్సులో ఉండాలి వీడికి. ఎందుకంటే కొన్ని నెలల తర్వాత పెడదాం అంటాడు. పెట్టేటోళ్ళు ఎప్పుడైనా కూడా ఒకసారి ట్రాలు చూసినాక పరీక్షకు ఉండాలి. అంటే ఎగ్జామ్ పెట్టేప్పుడు 2 నెలల పరీక్ష, 3 నెలల పరీక్ష, 6 నెలల పరీక్ష పెట్టాలి. దాని తర్వాత సంవత్సరం పరీక్ష పెట్టాలని మా డాడీ అంటాడు. కానీ ఇక నేను పరీక్షలు నేనే పాస్ అయినా నేను అనుకుంటానా, ఏమో పట్టు. నా అప్పుడు కొన్ని రూల్స్ పెట్టిల్లు, వీళ్ళప్పుడు రూల్స్ తప్పిల్లు. అవసరం లేదు కదే పెట్టలే కావచ్చు, కానీ మీరు బాగా మాడుతున్నారు అన్నప్పుడు ఎట్లా ఉండాలి. లాస్ట్ రూల్స్ పెట్టినా నువ్వు మళ్ళీ ఆడినావు కదా లాస్ట్. ఓకే ఆడినా
బామ్మడు అంటే సెకండ్ అంటే ఒప్పుకోవాలి, నేను బావ గెలిచిన అని చెప్పాలి. అదైతే రూలే కదా, బావ గెలిచినట్టే కదా. అది చూసుకోండి, ఓ మనిషి 500 రూపాయలు ఇవ్వండి, ఇచ్చిపోండి. ఖర్చులు కష్టం అంటే ఇంకా 500 ఇవ్వను. ఖర్చులు బాగా అవుతున్నాయి జరా, పారం మంచిగా లేదు, ఖర్చులు బాగా అవుతున్నాయి జరా, ఇవ్వండి, ఇచ్చిపోండి జరా. ఇంకా మనం మాట్లాడుకోండి, ఇక ఏం మాట్లాడుకోండి అంతే. ఇక ఈ తిండి పోటీలో మాత్రం మా ఆయన ఓడిపోవడం జరిగింది. నువ్వు జేబులో సెల్ పెట్టుకుంటావు, 500 రూపాయలు నోట్లు జేబులో పెట్టుకుంటావు, పడగొడతావు. అయ్యో నిన్న ఒక్కరోజు పెట్టినందుకు నేను రూపాయి గురించి బాగా కష్టపడతాను కానీ అనుకోకుండా పోతాయి కదా అవి. ఇక ఇది భార్య అంటే ఇట్లా ఉండాలి, రూపాయి గురించి కష్టపడితే పోడగొడుతుంది అని చెప్పి. అంటే ఇప్పుడు అవి పోయినాయని బాధపడకన్నా ఇక ఇంకా మళ్ళీ సంపాదించుకోవాలని కృషి చేయాలి. మరి ఏం చేస్తాం, మన తల భగవంతుడు నా అందు లేడు. ఒక 500 రూపాయలు ఓడగొట్టిండకు మస్తు బాధ అనిపిస్తుంది. వాస్తవానికి నేను 7 అనిపిస్తుంది, నేను ఏడవలేకపోతారా? ఎందుకంటే కెమెరా ముందు ఏడితే అంత బాధ, బాధపడతారు ఎందుకు అని చెప్పి అత్తలు కారణం. ఇదండి ఫ్యామిలీ మెంబర్స్ తోని ఇట్లా సరదాగా అవి దొరికిన తప్పకుండా తెచ్చుతారు నీకు. అదే దొరికిన వాళ్ళు తెచ్చితే మంచిగా ఉండాలి, పేరు రాసినా అయిపో. ఇప్పుడు 500 రూపాయల నోట్ల మీద మన నెంబర్ పేరు రాస్తే అయిపో, అవి మన దగ్గర ఖర్చుతోనే మన వీడియోస్ తో తెచ్చిస్తారు కూడా, తెచ్చిస్తారు కానీ మన వరకు అమ్మ వాళ్ళకు. నువ్వు వీడియోలో చెప్పు చెప్తే చెబుతా కావచ్చు. అది పొద్దు పొద్దుగా కళ్ళు తాడే వేయడం వేడు నేనే అది తాగలేరా మన సప్లీ మాట్లాడు. ఇద్దరు కలిసిపోయినాం, బాగా ఎరుగా తాగినాం. ఇద్దరం కలిసి తాగినాక బావ పైసలు అన్నాడు. అంటే వీడు ఇస్తారని నేను అనుకున్నా, బామ్మడి ఇస్తారని నేను అనుకున్న వాళ్ళే నన్నే ఇవ్వన్నాడు. నన్నే ఇవ్వడం వల్లే సరే మంచిది ఇద్దామని చెప్పి అనుకున్న వాళ్ళే నేను జేబులో చూసినా లేవు, పైసలే లేవు. అయితే 500 రూపాయలు ఉండే నిన్నటిది. నేను పైసలు తీసినా ఫోన్పే కొట్టిన వాళ్ళే వీడు సంబరపడ్డాడు, సపరేట్ వచ్చాడు. 500 రూపాయలు వెనుక దొరికిందని నాకు డౌట్ వస్తుంది. తీసుకొని చెప్పండి వీడు చెప్తాడు, ఇక దొరికిన చెప్తాడు కానీ ఎందుకంటే కొట్టుకున్నాడు మళ్ళీ ఆల్రెడీ పైసలు తక్కువనట్టునే కొట్టుకున్నాడు. ఏం చేస్తాం భగవంతుడు 500 చూస్తా బావ ఎక్కడ పెట్టిందా. ఇదండి ఫ్యామిలీతోనే అట్లా అందరూ కలిపి ఎన్ని సెకండ్లలో తింటారు ఏంది అని ఒక సరదా తిండి పోటీ అన్నమాట. మాత్రం బీకినాయి. చివరి వరకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అజ్జు విన్నర్ మస్తు తక్కువ టైంలో తిన్నాడు, అంటే ఇంత మంచి ఛానల్ లేదు బావా, నేనే అందుకని వీడు అప్పుడు ఇక్కడే కూర్చున్నాడు. వీడు విన్నర్ కాకుండా ఎక్కడెక్కడ వీడు నాపకే కూర్చోడేది విన్నర్ అని చెప్తారు కదా లాస్ట్ కల్లా సార్ మళ్ళీ సార్ కూర్చోడేది అని చెప్పి నేను చెప్తాను. ఇదంతా చెప్పి 500 తీసుకున్నా, 500 ఎక్కడో పోయినా కానీ వీడే తీసుకున్నా అని చెప్తాడు. పోయినా తీసుకున్నా అన్నాడా మంచిదే నాకు విన్నర్ అని చెప్తాడు. అజ్జు విన్నర్ ఈ వెరైటీ పోటీలో అజ్జు విన్నర్ మంచిగా అనిపించింది, మస్తు సరదాగా అనిపించింది. అసలు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ తిండి పోటీని చేసినాం. అసలు రాహుల్ అంత తక్కువ టైంలో తింటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంకా అజ్జు మరీ ఇంకా తక్కువ టైంలో తిన్నాడు. ఇక అట్లా జరిగింది. చివరి వరకు వీడియో వచ్చినందుకు ధన్యవాదాలు. మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. మా ఆయన డైజెస్ట్ చేసుకోవడానికి ఇంకో 10-15 రోజులు పడుతుంది ఈజీగా. బెంగళూరు పోయినాక కూడా ఫోన్ చేసి గుర్తు చేయాలి అప్పుడప్పుడు. అబ్బో వీడు పొందే ఉన్నా అంటాడు. మరి దొరుకుతుంది చూద్దాం బాబా, మరి పల్లెటూరులో మొక్కన పోదాం అంటాడా? అక్కడ పల్లెటూరు ఉండే కావచ్చు బాబా. అంటే పల్లెటూరు ఇప్పుడు మన హైదరాబాద్ లాగా హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడ ఉండే కదా బాబు, దూరం పోలే 200 కిలోమీటర్ల వాళ్ళు మళ్ళీ వచ్చింది. డ్రమ్ములలో నీళ్ళు పోసి గెలకట్టి సీసాలలో పెట్టి అమ్ముతారు. అయినా సరే తాగుతా వీడు ఓపితే తాగుతా. మరి నాకు ఎప్పుడేమో బాయ్ 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 బాయ్.